Hello, ladies and gentlemen. Welcome to the show. సో చాలా ఆసక్తికరంగా ఎలక్షన్స్ ముగిశాయి. ఎలక్షన్స్ యొక్క రిజల్ట్ కూడా వచ్చింది. ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా అందరికీ కూడా చాలా ఆసక్తిగా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఎవరు తర్వాత గెలుస్తారు అన్నది చాలా ఆసక్తికరమైన విషయంగా మారుతుంది. ఇటువంటిదప్పుడే జ్యోతిష్యులకు కూడా కొంచెం అవసరపడతారనమాట. మన రీసెంట్గా ఒక ఛానల్లో చూసినప్పుడు జస్ట్ రిజల్ట్స్కి ముందు ఒక 10 మంది జ్యోతిష్యులను పెట్టి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తూ వాళ్ళ అభిప్రాయాలు అడిగి తెలుసుకుంటున్నారు ఆ న్యూస్ ఛానల్లో. అదొక ప్రముఖ న్యూస్ ఛానల్. ఒక్కొక్క జ్యోతిష్యుడు ఒక్కొక్క రకమైన అభిప్రాయాన్ని చెప్తున్నారనమాట. సో ఈజ్ ఇట్ రియల్లీ పాసిబుల్? అంటే జ్యోతిష్యం ద్వారా ఎలక్షన్స్ని ప్రెడిక్ట్ చేయొచ్చా అన్నది ఒక పెద్ద ప్రశ్నగా అనిపించింది నాకు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎస్ అండ్ నో. చేయొచ్చు, చేయలేము, రెండు. ఎందుకంటే ఎందుకంటే వీఆర్ ఆల్ ప్రోగ్రామ్ అండి. ద హోల్ యూనివర్స్ ఈజ్ ఎ ప్రోగ్రామ్. ఇదంతా కూడా ఒక సిస్టమ్ అనమాట. సో డెఫినెట్గా ఆస్ట్రాలజీ అన్నది ఒక సాఫ్ట్ కాపీ లాంటిది అనమాట. ఓకే, సో డెఫినెట్గా ఆస్ట్రాలజీ ద్వారా ఏం జరుగుతుంది అన్నది తెలుసుకోవచ్చు, అలాగే ప్రెడిక్ట్ చేయొచ్చు, ఎవరు గెలుస్తారన్నది ప్రెడిక్ట్ చేయొచ్చు. కానీ నో ఎందుకంటే మెనీ రీజన్స్, చాలా కారణాలు ఉంటాయి. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళ యొక్క బర్త్ డేటా అన్నది మనకి యాక్యురేట్గా లభించే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు గొప్ప నాయకులు అవుతారని వాళ్ళకు కూడా తెలియదు కదా, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియదు. సో వాళ్ళంతా ఒకవేళ తెలిసినా అది అందరికీ ఎందుకు చెప్తారు, బయటికి ఎందుకు వస్తుంది అసలు? సో అక్కడ మొన్న 10 మంది జ్యోతిషులు ఉన్నప్పుడు 10 మంది కూడా రకరకాల డేటా చెప్తున్నారు. సో డెఫినెట్గా బర్త్ డేటా అన్నది చాలా ఇంపార్టెంట్. యాక్యురేట్ బర్త్ డేటా అన్నది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ నిజంగా బర్త్ డేటా యాక్యురేట్గా ఉందనుకోండి, తెలిసిందనుకోండి, అయినప్పటికీ కూడా ఆస్ట్రాలజీ యాక్యురసీ 60 నుంచి 80% మాత్రమే. ఎవరు చెప్పారు ఈ మాట? కేఎన్ రావు గారు, ద గ్రేటెస్ట్ ఆస్ట్రాలజర్ కేఎన్ రావు గారు ఏమంటారంటే జ్యోతిష్యం ద్వారా కేవలం 60 నుంచి 80% వరకే మనకి యాక్యురసీ వస్తుంది అని. ఎందుకంటే ఆస్ట్రాలజీ ఇస్ లైక్ అన్ ఓషన్, మహాసముద్రం అది. మనం అందులో చిన్న చిన్న పొరపాట్లు చేయొచ్చు, జ్యోతిష్యుడు పొరపాట్లు చేయొచ్చు. అంటే ఆస్ట్రాలజీ రాంగ్ కాదు, కానీ జ్యోతిష్యుడు పొరపాటు చెప్పే అవకాశం ఉంటుంది కదా. సో ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా పలానా వాడు గెలుస్తాడు అన్నది చాలా కష్టం చెప్పడం. థర్డ్ పాయింట్ వచ్చేసి ఇండివిజువల్ కర్మ, కలెక్టివ్ కర్మ అని ఉంటుంది. ఇండివిజువల్ కర్మ, నేను ఒక వ్యక్తిగా నాకంటూ ఒక కర్మ ఉంటుంది అనమాట. అలాగే కలెక్టివ్గా, సమాజంగా మనకు ఒక కర్మ ఉంటుంది. మన తెలుగు వారందరికీ కూడా ఒక కర్మ ఉంటుంది. భారతదేశం ఒక సివిలైజేషన్గా మనందరికీ కూడా ఒక కర్మ ఉంటుంది. అలాగే వ్యక్తిగతంగా నాకు ఒక కర్మ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక నాయకుడు వస్తున్నాడు అంటే అతని జాతకం బాగున్నంత మాత్రాన అతను నాయకుడు అవ్వలేడు. లేకపోతే అతని జాతకం అప్పుడు బాలేనంత మాత్రాన కూడా అతను నాయకుడు కాబోడు. ఎందుకంటే ఇదంతా కూడా ఎలక్షన్స్ అన్నవి, ఇదంతా కూడా ఒక కలెక్టివ్ కర్మ మీద నడుస్తూ ఉంటుంది అనమాట. మన సమాజంగా మన తెలుగు ప్రజల యొక్క కర్మ బాగున్నప్పుడు ఆటోమేటిక్గా మన నుంచే ఒక నాయకుడు వస్తాడు. లేదా ఒక కలెక్టివ్ సమాజంగా మన యొక్క కర్మ బాగోలేదనుకోండి, అప్పుడు మనలోంచి ఒక దుర్మార్గుడు నాయకుడి కింద అవుతాడు అనమాట. సో ఒక నాయకుడుగా గెలవడం అన్నది కేవలం అతని జాతకం మీదే కాదు, కలెక్టివ్గా మనందరి జాతకం మీద కూడా ఆధారపడి ఉంటుంది అనమాట. కలెక్టివ్గా, సమాజంగా మన యొక్క కర్మ మీద కూడా ఆధారపడి ఉంటుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జాతకం బాగోకపోయినా, అంటే అప్పుడు జరిగే ఆయన యొక్క గోచార రీత్యా, దశల రీత్యా బాగోకపోయినా అతను నాయకుడు అయ్యే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ గారు ఫస్ట్ టైం ప్రధానమంత్రి అయినప్పుడు ఆయనకి ఏళ్ళనాటి నడిచింది. ఏళ్ళనాటి శనిలో ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ఎందుకంటే ఏళ్ళనాటి శని అన్నది విపరీతంగా బాధ్యతలు పెరుగుతాయి అన్నమాట. విపరీతంగా బాధ్యతలు పెరిగిపోతాయి. సో ఆ బాధ్యతల్ని మోయగలిగే శక్తి, సామర్థ్యాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఏళ్ళనాటి శని అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరైతే బాధ్యతలు, ఆ బరువు మోయలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బలహీన పడిపోతారనమాట, వాళ్ళు సమస్యలు ఎదుర్కొంటారనమాట. సో ఈ విధంగా ఇండివిజువల్ కర్మ, కలెక్టివ్ కర్మ కూడా రోల్ ప్లే చేస్తుంది. సో ఎప్పుడైతే మన యొక్క సమాజంగా మన యొక్క కలెక్టివ్ కర్మ బాగుందనుకోండి, భారతదేశం యొక్క కర్మ బాగుందనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మన నుంచే ఒక గొప్ప నాయకుడు వస్తూ ఉంటాడు అనమాట. సో ఆల్రెడీ ఇదంతా కూడా ప్రీడిస్టైన్డ్. ఫర్ ఎగ్జాంపుల్
గత 10 సంవత్సరాలు కనుక మనం చూసుకున్నట్లయితే చాలా ఛాలెంజింగ్ టైమ్స్ మనం ఫేస్ చేస్తాం. ఎటువంటి టైమ్స్ అండి? కోవిడ్ లాంటి ఒక వ్యాధి వస్తుంది, అటువంటి పరిస్థితులు ఎదురవుతాయని అసలు ఎవరన్నా ఊహించారా? అసలు జరుగుతున్నప్పుడు కూడా మనకు నమ్మకంగా అనిపించలేదు, ఏదో ఒక సినిమాలాగా అనిపించింది అంతా కూడా. అలాగే చైనా మన మీద దాడికి సిద్ధమైనప్పుడు చైనాని ఎదుర్కోవాలి. సో ఇటువంటి కఠినమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఒక కఠినమైన నాయకుడే మనకు కావాలి, ఒక సమర్థవంతుడైన ఒక మొండి నాయకుడు మనకు కావాలి. నరేంద్ర మోడీ గారు అటువంటి మొండి వ్యక్తి, అటువంటి సమర్థుడు. సో ఆ టైంలో ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఇటువంటి కలెక్టివ్ కర్మ బాలేదో, ఎప్పుడైతే మనకి ఛాలెంజెస్ ఎక్కువ వస్తాయో, అప్పుడు ఒక సమర్థుడైన నాయకుడు మనలోంచే వస్తాడు. ఇప్పుడు మన యొక్క డిఫెన్సివ్ మెకానిజం ఉందనుకోండి, మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి అనేది ఉంటుంది. ఆ వ్యాధి నిరోధక శక్తి ఎప్పుడూ కూడా నార్మల్గా అలా ఉంటుంది. ఎప్పుడైతే బయట నుంచి ఒక వైరస్ మన మీద దాడి చేసిందో వెంటనే అది దాని యొక్క డిఫెన్సివ్ మెకానిజం చూపిస్తుంది అనమాట, పోరాడుతుంది అనమాట. దేశం కూడా అంతే, సమాజం కూడా అంతే. ఎప్పుడైతే పరిస్థితులు నార్మల్గా ఉన్నప్పుడు నార్మల్ నాయకుడు, ఇప్పుడు అంతకుముందు 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా పనిచేశారు. సో ఎప్పుడైతే కోవిడ్ సమయంలో మన్మోహన్ సింగ్ గారు లాంటి నాయకుడిని మనం ఊహించుకోగలమా? లేకపోతే చైనా దాడి చేసినప్పుడు మన్మోహన్ సింగ్ లాంటి నాయకుడిని మనం ఊహించుకోగలమా? అంటే ఆయనకు ఉండవలసిన పాజిటివ్స్ ఆయన గ్రేట్ ఎకనామిస్ట్. సో ఎకనామికల్గా ఆయన చాలా గొప్పగా చేస్తుంటారు. సో మన యొక్క పరిస్థితి, అంటే మన యొక్క సమాజం పరిస్థితులను బట్టే మన నాయకుడు కూడా వస్తూ ఉంటాడు అన్నమాట. ఇదంతా కూడా కలెక్టివ్ కర్మ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్స్, ఆ రిజల్ట్స్ ఏదైతే ఉన్నాయో దానికి జ్యోతిష్యపరంగా ఉన్న రిలవెన్స్ ఏంటి? ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ జరిగాయి, రిజల్ట్స్ వచ్చాయి. మరి ఇదంతా కూడా ఒక ప్రోగ్రామ్ అనుకున్నప్పుడు దాని యొక్క కారణాలు కూడా మన జ్యోతిష్యంలో కనబడాలి కదా. ఎందుకు అటువంటి రిజల్ట్స్ వచ్చాయి అన్నది కూడా మనకు జ్యోతిష్యం చెప్పాలి. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఒకటి జరిగింది. చాలా మంది జ్యోతిష్యులు దీన్ని పట్టించుకోలేదు, పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. వేదిక్ ఆస్ట్రాలజర్స్, మన హిందూ ఆస్ట్రాలజర్సే కాదు, వెస్టర్న్ ఆస్ట్రాలజర్స్ కూడా ఈ యొక్క ఈవెంట్కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అనమాట. అది ఎందుకో నేను చెప్తాను. 4వ తారీఖు మనకి ఎన్నికల యొక్క రిజల్ట్స్ వచ్చాయి, ఓకే. కానీ 2వ తారీఖు ఒక గొప్ప ఈవెంట్ జరిగింది, ఒక ఆస్ట్రాలజికల్ ఈవెంట్ ఒకటి జరిగిందండి. సో అది ఏంటంటే యురేనస్ అనే గ్రహం రాశి మారింది. యురేనస్ అనే గ్రహం రాశి మారింది. దీని గురించి ఎవరూ ప్రస్తావించలేదు ఎక్కడ, మన భారతదేశంలోనే కాదు, వెస్టర్న్ ఆస్ట్రాలజర్స్ కూడా దీన్ని ప్రస్తావించలేదు. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో ఈ 3 గ్రహాలని కూడా మన హిందూ జ్యోతిష్యం, మన వేదిక్ ఆస్ట్రాలజీలో పెద్ద పట్టించుకోరు, పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు. దీని గురించి తెలియదా అంటే తెలుసు, మనకు గ్రంథాల్లో వీటి యొక్క ప్రస్తావన ఉంది. బృహత్ పరాశర హోర శాస్త్రాల్లో కూడా వీటి యొక్క ప్రస్తావన ఉంది. కానీ సాంప్రదాయక జ్యోతిష్యం ఏదైతే ఉంటుందో మన ఇండివిజువల్ జాతకాల్లో దీన్నంత పట్టించుకోరు అనమాట మన వేదిక్ ఆస్ట్రాలజర్స్. కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ ప్లానెట్స్. అలాగే ఈ యొక్క ట్రాన్సిట్ ని వెస్టర్న్ ఆస్ట్రాలజర్స్ ఎందుకు పట్టించుకోలేదు? దానికి కారణం ఏంటంటే మనం ఫాలో అయ్యేది సైడేరియల్ జోడియాక్, వెస్టర్న్ ఆస్ట్రాలజర్స్ ఫాలో అయ్యేది ట్రాపికల్ జోడియాక్. ఈ మార్పు జరిగింది సైడేరియల్ జోడియాక్, అంటే మన యొక్క జోడియాక్ లో ఈ యొక్క ట్రాన్సిట్ జరిగింది, అందుకని వాళ్ళు పట్టించుకోలేదు, ఓకే. కానీ సైడేరియల్ జోడియాక్ లో ఈ యొక్క యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో యొక్క ప్రభావం చాలా క్లియర్గా కనపడుతుంది. లాస్ట్ టైం మన అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ అప్పుడు, ఎప్పుడైతే అయోధ్య రామ మందిరం ఓపెన్ అయిందో ఆ రోజు, ఎగ్జాక్ట్ అదే రోజు ప్లూటో రాశి మారింది, ప్లూటో గ్రహం రాశి మారింది అనమాట. ఇప్పుడు 2 రోజుల్లో మన ఫలితాలు వస్తాయి, ఎలక్షన్స్ యొక్క ఫలితాలు వస్తాయి అనగా 4వ తారీఖు ఫలితాలు అంటే 2వ తారీఖు యురేనస్ అనే గ్రహం రాశి మారింది. ఏ రాశిలోకి వచ్చిందండి? వృషభ రాశిలోకి వచ్చింది. నేను ఫాలో అవుతున్నాను. వృషభ రాశిలోకి యురేనస్ రాగానే నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు యురేనస్ని మనం అర్థం చేసుకోవాలి. యురేనస్ అన్నది మార్పును తీసుకొచ్చే గ్రహం, సెన్సేషనల్ చేంజెస్, రెవల్యూషన్, ఒక సంచలనాత్మకమైన విషయాలు. మీకు ఇంకా దీని గురించి చెప్పాలంటే ఈ పుస్తకం, అద్భుతమైన పుస్తకం కాస్మోస్ అండ్ సైకి. ఈ పుస్తకంలో ఈ యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో గురించి చాలా అద్భుతంగా వివరించడం జరిగింది.
ఈ పుస్తకం రాసింది కూడా ఒక జ్యోతిష్యుడు కాదు. ఈ పుస్తకానికి రచయిత ఎవరంటే ఒక హిస్టోరియన్, ఒక చరిత్రకారుడు అనమాట. చరిత్రను పరిశోధన చేసే వ్యక్తి. అతను ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం చరిత్ర మీద చాలా ఎక్కువగా ఉంది అని ఆయన అర్థం చేసుకుని ఎంతో ప్రొలాంగ్ టైం దాని మీద రీసెర్చ్ చేసి ఈ పుస్తకాన్ని రాశారు. సో ఈ పుస్తకంలో యురేనస్ గురించి ఆయన ఏమంటారో ఇప్పుడు చదువు చెప్తాను మీకు. ఓకే, యురేనస్ గురించి ఆయన ఏం చెప్తారంటే, యురేనస్ ఇస్ ఎంపిరికల్లీ అసోసియేటెడ్ విత్ ద ప్రిన్సిపల్ ఆఫ్ చేంజ్, మార్పు. రెబెలియన్ అంటే ఏంటంటే ఒక సంచలనం అనమాట. ఫ్రీడమ్, liberation, reform and revolution, and the unexpected breakup of structures with sudden surprises, revelations and awakenings, lightning like flashes of insight, the acceleration of thoughts and events, with births and new beginnings of all kinds, and with intellectual brilliance, cultural innovation, technological invention, experiment, creativity, originality. చాలా సంచలనాత్మకమైన విషయాలు జరుగుతాయి, సడన్ మార్పులు జరుగుతాయి. సో ఇప్పుడు వృషభ రాశి అన్నది ఫిక్స్డ్ సైన్, మార్పు చెందనది. వృషభ రాశిలో మార్పు జరగదు. కానీ యురేనస్ అనేది మార్పును తెచ్చే గ్రహం అది. సో ఈ మార్పును తెచ్చే గ్రహం వృషభ రాశిలోకి, అంటే రెండు భిన్నమైన శక్తులు కలుస్తున్నాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ ఉన్నది వృషభ రాశి కాకుండా మేషరాశి అనుకోండి. మేషరాశిలోకి యురేనస్ గ్రహం వచ్చింది అనుకోండి, అప్పుడు మనం చెప్పొచ్చు, ఓ ప్రభుత్వం మారిపోతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే యురేనస్ మార్పును తీసుకొస్తుంది కాబట్టి ఇప్పుడు సెన్సేషనల్ గా భారీ మెజారిటీ తోటి కేంద్రంలో మారిపోతుందని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఏ రాశి ఉందండి? వృషభ రాశి అన్నది ఫిక్స్డ్ సైన్. అందులోని వృషభ రాశి ప్రత్యేకత ఏంటంటే, మన భారతదేశానికి వృషభ రాశి లగ్నం అవుతుంది. భారతదేశానికి కూడా ఒక చార్ట్ ఉంటుంది. ఆ చార్ట్కి లగ్నం ఏంటంటే వృషభ లగ్నం. సో చాలా ఇంపార్టెంట్ ట్రాన్సిట్ అనమాట. సో ఈ వృషభ లగ్నంలోకి, భారతదేశపు చార్ట్ అయిన వృషభ లగ్నంలోకి గురుడు వస్తున్నాడు. సో వెంటనే ఏం జరిగింది? మిక్స్డ్ రిజల్ట్స్. కేంద్రంలో మిక్స్డ్ రిజల్ట్స్ అనమాట. బీజేపీ గవర్నమెంట్కి సహాయపడింది ఎవరంటే గురుడు. ఎందుకంటే వృషభ రాశిలో ఆల్రెడీ గురుడు ఉన్నాడు. గురుడు ఒక సాంప్రదాయమైన గ్రహము, ఒక ట్రెడిషనల్ ప్లానెట్, ఒక స్పిరిచువల్ ప్లానెట్. ఇది గురుడు ఎప్పుడూ కూడా బీజేపీకి సపోర్ట్గా ఉంటాడు. సో ఈ యొక్క లగ్నంలోకి ఎప్పుడైతే ఆల్రెడీ గురుడు ఉన్నాడో, యురేనస్ వచ్చినప్పటికీ కూడా గురుడి యొక్క అనుగ్రహం బీజేపీ పార్టీకి ఉండడం వల్ల ఈ యొక్క వాళ్ళు ఓడిపోవడం అన్నది జరగలేదన్నమాట. కానీ మెజారిటీ రాలేదు, అంటే పెద్ద వాళ్ళు ఊహించినంత విధంగా రాలేదన్నమాట. అలాగే నరేంద్ర మోడీ గారి జాతకంలో కూడా చూసినట్లయితే, నరేంద్ర మోడీ గారిది వృశ్చిక లగ్నం, అంటే సప్తమ స్థానంలోకి యురేనస్ వచ్చాడు అనమాట. సప్తమ స్థానం అంటే ఏంటంటే సమాజం. సప్తమ స్థానంలో ఆల్రెడీ గురుడు గోచరిస్తున్నాడు. గురుడు గోచరించినంత వరకు బాగానే ఉంది. ఆయన చాలా వీరోచితంగా, చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. ఏది ప్రచారంలో చాలా వండర్ఫుల్ గా చేశారు. కానీ ఎప్పుడైతే వృషభ రాశిలోకి ఈ యురేనస్ ప్లానెట్ వచ్చిందో ఒక్కసారిగా తలకిందులైందనమాట. ఆయన ఊహించిన రిజల్ట్స్ రాలేదు, బీజేపీకి ఊహించిన రిజల్ట్స్ రాలేదనమాట. ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఈ యురేనస్ అన్నది 7 సంవత్సరాలు ఉంటుంది ప్రతి రాశిలోని, ఇంచుమించుగా 7 సంవత్సరాలు. అంటే నెక్స్ట్ 5 years కూడా చాలా గొడవలు జరుగుతాయి. ఈ రెండు పార్టీలు ఏవైతే, ఈ ప్రత్యర్థులు, ఈ రెండు మేజర్ పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఈ రెండు కూటములు ఏవైతే ఉన్నాయో, వీటి మధ్యన విపరీతమైన సంఘర్షణ జరిగే అవకాశం ఉంటుంది. దేశంలో కూడా రకరకాల గొడవలు ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే యురేనస్ వృషభ రాశిలోకి వచ్చినప్పుడు, గతంలో ఎప్పుడు వచ్చిందంటే 1942 ఆ ప్రాంతంలో వచ్చింది. అప్పుడు 2వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. అప్పుడు గతంలో యురేనస్ వృషభ రాశిలోకి వచ్చినప్పుడు 2వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు యుద్ధం జరుగుతుందని కాదు, యుద్ధం జరగాలంటే మిగిలిన ఆస్పెక్ట్స్ చాలా ఉంటాయి. కానీ ప్రస్తుతానికి మాత్రం నెక్స్ట్ 5 years కూడా దేశంలో చాలా అనిస్థితి నెలకొనే అవకాశం ఉంటుంది. చాలా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. పాలనా విధానాలు కావచ్చు, లేకపోతే సమాజంలో కావచ్చు, చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ఎలక్షన్స్ ని ప్రిడిక్ట్ చేయొచ్చా ఆస్ట్రాలజీ ద్వారా అంటే ఎస్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం చేయలేము కూడా. ఓకే, ఎందుకంటే ఇట్స్ వెరీ కాంప్లెక్స్ సిస్టమ్. మనం చూసుకున్నట్లయితే జ్యోతిష్యులు రకరకాలుగా చెప్పారు, ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు.
ఇంకోటి మనం ఆ విధంగా యూజ్ చేయకూడదు కూడా, ఎందుకంటే ఎలక్షన్స్ అన్నది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్. ఎలక్షన్స్ అన్నది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్. అది మనం ఎప్పుడైతే జ్యోతిష్యాన్ని ఎలక్షన్స్ కి మనం ఆపాదిస్తామో ప్రజాస్వామ్యం విలువలను మనం తక్కువ చేసినట్టు అనమాట. సో ఈ యొక్క ఎలక్షన్స్ ని ప్రెడిక్ట్ చేయడం అన్నది ఆస్ట్రాలాజికల్ గా అలా చేయకూడదు. ఓకే, అలా చేసినా కానీ మనం ఖచ్చితంగా మనం ప్రెడిక్ట్ చేయలేం, ఎందుకంటే ఇట్స్ టూ కాంప్లెక్స్ అనమాట. ఇట్స్ టూ కాంప్లెక్స్. అలాగే మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా మంది చాలా సంబరాలు జరుపుకుంటున్నారు. ఒక పార్టీ వాళ్ళేమో ఇంకో పార్టీ వాళ్ళని దూషిస్తూ లేక ఇలా రకరకాలుగా సంబరాలు జరుపుకుంటూ ఇలా చేస్తున్నారు. అంటే నాకేమనిపించిందంటే ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఓటమి అన్నది ఉండదు, గెలుపు ఓటమి రెండు ఉండవు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎప్పుడు గెలిచేది ప్రజలే. రిజల్ట్ ఎలా ఉన్నా కానీ ఎవరికి వచ్చినా కానీ ఎప్పుడు కూడా ప్రజలే గెలుస్తూ ఉంటారు. సో ప్రజాస్వామ్యంలో ఈ ఎన్నికలు అన్నవి ఇది ఒక పెద్ద పండగ లాంటిది అనమాట. మన అన్ని పండగల కన్నా ఇది ఒక పెద్ద పండగ. సో అలాగే ఇప్పుడు ప్రజలు తీర్పునిచ్చారు కాబట్టి ఐ హోప్ పార్టీస్ కూడా వాళ్ళు ఈ పొలిటికల్ లీడర్స్ కూడా వీళ్ళు సమర్థవంతంగా పనిచేస్తారని మనం లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. And thank you so much for watching. Keep watching Think Astro. Thank you.